హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఎప్పటిలాగే ఈ వ్లాగ్ కూడా ఒక ట్రావెల్ వ్లాగ్ అండ్ ఈ వ్లాగ్లో కూడా ఒక కొత్త గెస్ట్ వచ్చారు. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ మేము ఎంతమంది వచ్చాము, ఎవరెవరం వెళ్తున్నాం అనేది వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఐ విల్ బ్రింగ్ ద గెస్ట్. సో ఫస్ట్ ఎప్పటిలాగే మన శాండీ అలా హాయ్ చెప్పు. హాయ్. అండ్ సాయి కృష్ణ, వర్కహాలిక్, ఇంకా ఫ్లైట్ ఎక్కేదాకా కూడా అదే వర్క్లో ఉంటాడేమో, చెప్పట్లేదు, డిప్లాయ్మెంట్ అంటున్నాడు. అండ్ వేద. అండ్ ఫైనల్లీ మన గెస్ట్ మా మమ్మీ. సో వీఆర్ గోయింగ్ ఆన్ అ ట్రిప్, అడ్వెంచరస్ ట్రిప్. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏమి అనేది ముందు ఏదో వచ్చిందా. సో గైస్, ఫైనల్లీ అయితే రూమ్కి వచ్చేసాము, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఈరోజు ఫస్ట్ డే మేము డిజ్నీ ల్యాండ్కి వెళ్తున్నాము. సో మా వ్లాగ్లో ఇంకా 2 గెస్ట్లు కూడా వచ్చారు. ఆ 2 గెస్ట్లు ఎవరో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ గెస్ట్ రోహిత్, హాయ్ చెప్పుకో. అండ్ మన సలార్ వచ్చాడు, మిథున్. అండ్ ఇదే మనం ఉంటున్న ప్లేస్. గైస్ రెడీయా? డిజ్నీ ల్యాండ్ స్పెక్స్ పెట్టేసుకున్నారు. అండ్ మన నెక్స్ట్ గెస్ట్ని కూడా చూపించేస్తాను. నా సెకండ్ గెస్ట్ ఎవరో తెలుసుగా, రోహిత్ వాళ్ళ తమ్ముడు ప్రణీత్. చంద్రబాబు స్టైల్ అంట. సో ప్రణీత్ కూడా వచ్చాడు. సో ఈ బ్లాగ్ అయితే ఫస్ట్ డిజ్నీ ల్యాండ్తో స్టార్ట్ చేసి ఫ్లోరిడాలో వీఆర్ గోయింగ్ టు రాక్ ట్రిప్. గైస్, మేము ఆల్రెడీ డిజ్నీ వరల్డ్కి ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రణీత్? స్టార్ వార్స్ రైడ్. సో వచ్చిన వెంటనే మ్యాచింగ్ క్యాప్ కొన్నాను. అండ్ మా మిత్రుని కూడా ఒక క్యాప్ కొన్నాడు. స్ట్రేట్. సో ఇప్పుడు స్టార్ వార్స్కి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ రైడ్స్ ఏమైనా ఉంటే రైడ్స్ చేస్తాము. అండ్ కెమెరా, లైట్స్, యాక్షన్. దట్ ఈస్ డిజ్నీ అనుకుంటారా వాడు? డిజ్నీయా? లేదు కాదు, ఎవడో కెమెరామ్యాన్, డిజ్నీ కాదు. కెమెరామ్యాన్. స్టార్ వార్స్ నేను ఎప్పుడు సిరీస్ అయితే చూడలేదు స్టార్ వార్స్ది, కానీ C-3P ఫైటింగ్స్ తెలుసు అంతే, అంతకన్నా నాకు ఇంకేం తెలియదు. నాట్ ఎ స్టార్ వార్స్ ఫ్యాన్. That's one planet I'll certainly avoid. Orchids can be very unpredictable. బాగా ఎక్స్ప్రెస్ పాస్ అని చెప్పి లైన్లో నుంచి వచ్చేసాను, కానీ తీరా చూస్తే దీనికి వర్తించదంట. బట్ 3D గ్లాసెస్ తీసుకున్నాము స్టార్ వార్స్ కోసం. వెయిట్ చేస్తాం వాళ్ళందరూ. స్టార్ టూర్స్. బాయ్ కోసం ఫోటో దిగడానికి ఎంతమంది వెయిటింగ్. I see you believe in something. Come forward. అలా ఒక్కొక్కరిని పిక్ చేసుకుంటున్నాడు, మనం వెళ్ళకుండా. మన ఎప్పుడు పిక్ చేసుకుంటారు భయ్యా? నెక్స్ట్ వార్షిప్. ఇదే స్టార్ వార్స్ వార్షిప్. మనది ఎక్స్ప్రెస్ పాస్ కదా, లైట్నింగ్ లేన్. మనం ఇక్కడ నుంచి యాక్టివేట్ చేద్దాం దీన్ని. యాక్టివేట్ చేస్తే వస్తుందా? వాడు చెక్ చేస్తారులే, కానీ ఇక్కడ నుంచి షూట్ చేస్తారు. రెడీ? ఓకే, రెడీ గైస్. Weapons are not light.
వాజ్ ద ఎక్స్పీరియన్స్? R5, damage report. గుడ్ Engine failure. All right. ఓకే, నాట్ బ్యాడ్. Hyperdrive leak. చాలా బాగుంది. ఏంటి స్టార్ వార్స్? యా స్టార్ టూర్ నాట్ స్టార్. సో ఇది వన్ ఆఫ్ ద షో, ఇండియానా జోన్స్ మూవీ షో ఇది. సో సిమిలర్లీ మనము యూనివర్సల్లో చూసినట్టే ఉంటుంది. సో ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. చిన్న గ్లాన్స్ ఇస్తాను చూడండి. సో గైస్ ఫైనలీ అయితే ఈ యాక్షన్ సీన్స్ అయితే మేము చూసాము. సో ఇండియానా జోన్స్ అనే ఒక లైక్ మూవీ ఇది. సో చాలా అంటే చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్. నేను దూరంగా ఉండడం వల్ల అంత క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ కొన్ని లైక్ మ్యాసివ్ సీన్స్ అయితే నేనైతే దీంట్లో చూపిస్తాను. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ మేము క్యాజిల్ సో గాయస్ ఇందాక చెప్పినట్టయితే మనము డిజ్నీ వరల్డ్లో మనం చూడాల్సిన ద క్యాజిల్ అయితే ఫైనల్లీ వచ్చేసాను. ఒకసారి క్యాజిల్ వ్యూని అయితే చూపించేస్తాను, అలా లుక్ ఇచ్చేసుకోండి. అద్భుతంగా ఉంది. అదిగోండి క్యాజిల్, కొంచెం జూమ్ చేస్తా. యప్, దాట్స్ ద బ్యూటిఫుల్ బ్లూ క్యాజిల్. ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయి నైట్. ఆ ఫైర్ వర్క్స్ కూడా నేను చూపిస్తాను. అండ్ దెర్ విల్ బి అ షార్ట్ ర్యాలీ కూడా ఉంటే కనుక అది క్యాప్చర్ చేసి అది కూడా యాడ్ చేస్తాను వీడియో. సో హలో గైస్, ఇట్స్ డే 2 ఆఫ్ ఒర్లాండో ట్రిప్. సో ఈరోజు మనం వచ్చాము ద ఎపిక్ యూనివర్స్. సో దీంట్లో లిటిల్ రైడ్స్ అయితే ఎక్కబోతున్నాము. మా మమ్మీని కూడా ఎక్కిస్తాను, తనకు తెలీదు. జస్ట్ ఎక్కిచ్చేసి రోలర్ కోస్టర్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేపిస్తా. రణిత్ ఏమంటావు? యప్. అండ్ ఒకసారి వ్యూ చూసుకోండి, ద ఎపిక్ ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాము. మోస్ట్ బ్యూటిఫుల్ రైడ్స్ అయితే ఉంటాయి. రైడ్స్ అండ్ సీనిక్ వ్యూస్ కూడా ఉంటాయి, కాబట్టి అలా చూసుకుంటూ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ని స్పెండ్ చేద్దాం. లెట్స్ గో. అంతే, మిగతా అన్ని వెయిట్ టైం మరి ఘోరంగా ఉన్నాయి, కానీ ఏమని తెలియదు. ఎక్కడికి వచ్చాం? డార్క్ యూనివర్స్ మాన్స్టర్స్ రైడ్. మాన్స్టర్స్ రైడ్ అంట. ఎంట్రన్సే చాలా వైల్డ్గా ఉంది. యా, లోపల ఎలా ఉంటుందో. సన్ స్క్రీన్ అయితే దండిగా రాసుకున్నాం, ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి. కిలింగ్ యాస్. మినీ రైడ్ ఉంది. గద్వాల్ కోట. మనం స్కేరీ వీడు కూడా మొత్తం బాగా చేసిల్లు. సెట్ బాగా పెట్టారు కదా. ఇటు కూడా వీడు వైట్ వాకర్స్ లెక్క ఉన్నారు వీళ్ళు. ఎక్కువ సౌండ్ ఎఫెక్ట్స్ వల్లనే భయం వేస్తుంది, అంతే. అంతే. ఇక్కడ రైడ్ ఉంది. ఇప్పుడైతే రైడ్లన్నీ ఆల్మోస్ట్ మనకి 115 to 120 మినిట్స్ ఉన్నాయి. అందుకే మనము ది అన్ట్రైనబుల్ డ్రాగన్ షోకి వచ్చాను. ఎండ మాత్రము పెట్రోల్ చెప్తున్నా పీక్స్లో ఉంది, కానీ వెయిట్ చూడండి. ఈ ఎండలను ఉంచోవాలంటే అట్లీస్ట్ ఒక పాప్కార్న్, ఒక డ్రింక్ అయినా కావాలి. సో ఈ షో ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. ఈ షో చూసుకొని then we can go for the remaining rides.
డ్రాగన్ షో గురించి రివ్యూ తీసుకుందాం ఒకటి. మమ్మీ డ్రాగన్ షో ఎలా ఉందో చెప్తావా? డ్రాగన్ షో ఈజ్ వెరీ గుడ్, నైస్, చాలా బాగా నచ్చింది. పిల్లలకైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో గుడ్, నైస్, చాలా బాగుంది. సో నాకైతే బాగా నచ్చింది. ఒక చిన్న షార్ట్ కూడా ఉంది, ఆ షార్ట్ కూడా పెట్టాను. అంతకన్నా ఎక్కువ తీయలేను ఎందుకంటే కెమెరా నాట్ అలౌడ్. సో బాగుంది. ఒక మార్వెలస్ థింగ్ అయితే జరిగింది. సో మా బాయ్స్ ఒక బ్యూటిఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ కొట్టారు. ఆ రైడ్ కొట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే కార్ తాళాలు పోయినాయి. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. బాధ ఏంటంటే అది రోలర్ కోస్టర్ ముందు పోయినాయి అంటున్నారు. సో ఇది ఒక సస్పెన్స్ లాగా ఉంది. ఫ్రేమ్ దగ్గరికి వేసుకో. మిథున్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఏం లేదు, కార్ కీస్ పోయినాయి సినిమాలోనే అనుకుంటా. ఇప్పుడు చాలా వరస్ట్గా ఉంది, ఏమవుతుందో తెలియలేదు. నా కార్ కీస్ పోయినా ఇంత ఫీల్ అవ్వను నేను. ఇక్కడ అది వాడు రెంటల్ కార్ దెబ్బ మీద దెబ్బ. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, గుర్తుండిపోద్ది. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చే ఆ కోస్టర్ ఏదైతే ఉందో, ఈ రోలర్ కోస్టర్, ఈ రైడ్ అయితే మా మమ్మీని ఎక్కించాను. సో ఒక క్విక్ గ్లాన్స్ అదిగో అలా దింపి అలా తీసుకెళ్ళింది. ఉంది రివ్యూ చాలా బాగుంది. గుండెని గుప్పెట్లో పెట్టుకొని ఎంజాయ్ చేసి బయటకు వచ్చా. ఫైనలీ గైస్ నేను అనుకున్నది అయితే ఎక్కించేశాను. ఒక్క రైడ్ అయినా కోస్టర్ రైడ్ ఎక్కిద్దాం అనుకున్నా. చాలా చిన్నది అనుకున్నా కానీ స్లోప్ మాత్రం 2 స్లోపులు ఉన్నాయి. నేనే గుండెలు పట్టుకున్నా. నెక్స్ట్ రైడ్ కాదు, నెక్స్ట్ ఇంకొక షోకి వెళ్తాము. ఆ షోకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో గైస్ ఇట్స్ డే 3 అండ్ ఫైనల్ డే ట్రిప్ ఆఫ్ ఫ్లోరిడా. సో ఈరోజు మేము ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్కి వచ్చాము. సో నిన్న వెళ్ళిన మ్యాజిక్ షో ఏదైతే ఉందో ప్రిటీ యావరేజ్, ఏం లేదు, బట్ ఇన్ జనరల్ ఫైన్. అండ్ ఆల్సో నిన్న ద బ్యూటిఫుల్ థింగ్ ఒకటి జరిగింది కదా, కీస్ పోయినాయి కదా. మా మిథున్ చెప్తాడు దాని గురించి ఏం జరిగిందో. మిథున్, ఏం జరిగింది? బేసిక్గా నిన్న ఫస్ట్ ఒక రైడ్కి వెళ్ళామన్నమాట. అక్కడ కీస్ జారిపోయినాయి సీట్లో. సో నాకేం డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడే పోయాను అని చెప్పి ఎక్కడ పారేసుకున్నాను అక్కడే వెతుకని వెళ్ళి సో దొరికేసినాయి కీస్. సో బాయ్కి లక్ మామూలుగా లేదు. సో లక్ ఉంది కాబట్టి కీస్ దొరికేసినాయి. సో ఇప్పుడైతే ఈరోజు కూడా కొన్ని రైడ్స్ ఉన్నాయి. ఈరోజు రోలర్ కోస్టర్ రైడ్స్ ఏమి ఎక్కము, బట్ కానీ ఈరోజు కీస్ నీకు ఇచ్చేసి. యప్, కీస్ నా దగ్గర ఉన్నాయి ఈరోజు. ఐఎమ్ సేఫ్, వీఆర్ సేఫ్. లెట్స్ గో. ద అడ్వెంచర్ బిగిన్స్. శాండీ, ద అడ్వెంచర్ బిగిన్స్. ఇంటూ ద స్పైడర్ మ్యాన్ షో, 3D యానిమేషన్ షో ఇదైతే. సో టీమ్ బాగుంది, బట్ లెట్స్ సీ హౌ ఎగ్జైటెడ్ ఇట్ ఇస్. స్పైడర్ మ్యాన్ రైడ్ అయితే మాత్రం బాగుంది. అంత జంపింగ్స్ ఏం లేవు కానీ 3D యానిమేషన్ అన్నారు కానీ చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ వెళ్తాము, ప్రాబబ్లీ హ్యారీ పాటర్ రైడ్ ఐ గెస్. ఐ థింక్ దట్ సైడ్. సో గాయస్ చూసారు కదా, ఇదైతే కనుక మా యొక్క 3 days ఆఫ్ ఫ్లోరిడా ట్రిప్. మేమైతే 3 days చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంతటితో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Until then, I'll see you in the next vlog.